హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పెన్ డ్రైవ్లోకి ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో అయితే చూద్దాం. ఇది ఓన్లీ ఆల్ యాప్స్లో వర్క్ అవుతుంది. సో ఓన్లీ ఎడ్యుకేషనల్, మామూలుగా మీకు తెలియడం కోసం చేస్తున్నాను అంతే. సో మీకు ట్యాబ్తో పాటు ఈ వైర్ అయితే ఇచ్చుంటారు. సో చూపిస్తున్నాను చూడండి. సో టైప్ సి టు టైప్ ఏ ఫీమేల్ పోర్ట్. సో ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ మనకైతే ఒక పెన్ డ్రైవ్ కావాలి. సో నేనైతే పెన్ డ్రైవ్ బదులు ఒక ఎస్ఎస్డీ అయితే యూజ్ చేస్తున్నాను. సో పెన్ డ్రైవ్ అయినా సేమ్ ఉంటుంది. సో చూడొచ్చు ఫ్రంట్. సో నా దగ్గర ఉన్న బ్లాక్ వైర్ అయితే వర్క్ అవుతలేదు. సో నేను వేరేదైతే యూజ్ చేస్తున్నాను. సో మీది వర్క్ అవుతే యూజ్ చేయండి బ్లాక్ వైర్ కూడా. సో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్గా ఇదైతే ట్యాబ్కి ఛార్జింగ్ పోర్ట్లు అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేయగానే మీకు అయితే లైట్ రావాలి. సో తర్వాత మై ఫైల్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ రెండే వస్తాయి. సో మూడోది వచ్చింది చూడండి, యూఎస్బి స్టోరేజ్ 119 GB. సో మీరు చూసుకున్న ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్లో సో చూడొచ్చు నా దగ్గర నోట్స్ ఫోటోస్ అయితే ఉన్నాయి. సో నేను ఇవన్నీ కాపీ చేస్తాను చూడండి. సో సెలెక్ట్ ఆల్ చేసి కాపీ మీద క్లిక్ చేయండి, కాపీ అవుతాయి. సో ఇక్కడ యూఎస్బి స్టోరేజ్లోకి వెళ్ళి సో లైక్ నేను ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఫోల్డర్ మీకు క్రియేట్ చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ఫోల్డర్, క్రియేట్. సో చూడొచ్చు ఫోల్డర్. సో ఇక్కడికి వెళ్ళగానే మనకి డౌన్ సైడ్ కాపీ హియర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో కాపీ అయిపోయి చూడొచ్చు. సో మీకు డైరెక్ట్ వెళ్ళి చూపిస్తాను. సో మీకు కావాలితే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు నేమ్ ఉంటే. సో ఇందాక మనం ఫోల్డర్ అనేది పెట్టాం కదా, సో ఫోల్డర్ నేమ్తో సెర్చ్ చేస్తున్నాను. సో గైస్ ఫోల్డర్ నేమ్తో ఏం లేవు. సో మీరైతే ఇక్కడే సెర్చ్ చేయాలి. సో చూడొచ్చు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ 1. సో చూడొచ్చు నోట్స్ ఉన్నాయి. సో మన ఇంటర్నల్ స్టోరేజ్లో కూడా నోట్స్ అయితే ఉంటాయి. సో లైక్ ఫొటోస్. సో మీరు ఒకవేళ మాకు ఇంటర్నల్ స్టోరేజ్లో వద్దు, మొత్తం మనకి యూఎస్బి స్టోరేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే సో కాపీ బదులు మూవ్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే ఇంకా ఇమేజెస్ అయితే ఉండవు. సో ఇందాకైతే మనం ఓన్లీ కాపీ చేసాం. సో ఇప్పుడైతే డైరెక్ట్ మూవ్ చేస్తాం. సో మూవ్ చేసినప్పుడు ఏంటంటే చూపిస్తాను ఉండండి. సో గైస్ మూవ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఇది రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసాక ఇమేజెస్లోకి వెళ్తే చూడొచ్చు ఏమి లేవు. ఇందాకైతే మనకి కొన్ని నోట్స్ అయితే ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇప్పుడు లేవు. సో మూవ్ చేస్తే మీకు మీ ట్యాబ్లో అయితే ఉండవు. సో ఓన్లీ కాపీ చేస్తే మీకు ట్యాబ్లో కూడా ఒక కాపీ అయితే ఉంటుంది. సో ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో సేమ్ యూఎస్బి స్టోరేజ్ నుంచి ట్యాబ్లో కూడా అలాగే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. కనెక్ట్ చేశాను. సో ఇక్కడ వస్తుంది. సో బ్లూ లైట్ అయితే వెలిగింది. సో వచ్చింది. సో లైక్ ఇప్పుడు నాకు సంథింగ్ ఒక ఫోల్డర్ అయితే కావాలి. సో లైక్ ఇక్కడ చూడొచ్చు సాంగ్స్ MP3. సో మొత్తం ఫోల్డర్ కావాలంటే దాని మీద క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా ట్యాబ్ది. సో ఇక్కడికి వెళ్ళాక కాపీ హియర్. సో చూడొచ్చు 104 సాంగ్స్ అయితే ఉన్నాయి. సో అయితే కాపీ అవుతుంది. సో గైస్ ఈ ప్రాసెస్ జరిగేవాడు మీ పెన్ డ్రైవ్ అయితే రిమూవ్ చేయకూడదు ట్యాబ్ నుంచి. సో చూడొచ్చు సాంగ్స్ MP3 యాడ్ అయింది. సో చూడొచ్చు సాంగ్స్ అన్నీ. సో ఎలా అయితే మీరు యూఎస్బి నుంచి ఫైల్స్ అయితే మన ట్యాబ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, ఓన్లీ మీకు తెలియడం కోసమే చేశాను. సో నేను ఇక్కడైతే ఒక SSD అయితే యూజ్ చేశాను. సో మీరు దీని బదులు ఒక పెన్ డ్రైవ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీకు ఖచ్చితంగా ఈ బ్లాక్ వైర్ అయితే ఉండాలి. సో లాస్ట్ ట్యాబ్కి అయితే మనకి బ్లాక్ ఇచ్చారు. సో 2024 ట్యాబ్స్కి అయితే వైట్ కలర్ ఇచ్చారు, అంతే డిఫరెన్స్. సో నాది ఇది వర్క్ అవుతలే కాబట్టి నేను వేరేదైతే యూజ్ చేశాను. సో మీరు వర్క్ అవుతే ఖచ్చితంగా యూజ్ చేయండి.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.